హాయ్ అండి. ఈరోజు కొన్ని ఎక్సైటింగ్ ఆఫర్స్తో మంచి ప్లాట్లు మీ ముందుకు తీసుకొచ్చామండి. అమరావతి పరిధిలో మీకు తక్కువ బడ్జెట్లో ప్లాట్స్ ఇవ్వాలి అంటే కనుక కొంతమంది మాత్రమే ఇస్తారు. అంతకన్నా తక్కువ బడ్జెట్లో మీకు ప్లాట్లు ఇవ్వాలి అంటే కనుక వన్ అండ్ ఓన్లీ అమృత ప్రాపర్టీస్ మాత్రమేనండి. మీ అందరికీ తెలుసు, విజయవాడ బందర్ రోడ్డు పామర్ వరకు కూడా సిఆర్టీ లేఅవుట్ గజం 12,000లో దొరకడం చాలా కష్టం అండి. అలాంటి బందర్ రోడ్ లో మేము ఉయ్యూరుకు ముందే గజం 10,000కి ఇచ్చిన ఘనత మాది అమృత ప్రాపర్టీస్ అండి. అదే విధంగా మీరు నాన్ సిఆర్టీ చూసుకుంటే గజం 6,000 లోపు దొరకటం చాలా కష్టం అండి. అలాంటిది మేము ఉయ్యూరు లోపు గజం 5,300కి ఇచ్చిన ఘనత ద వన్ అండ్ ఓన్లీ అమృత ప్రాపర్టీస్ మాదేనండి. అలాంటి అమృత ప్రాపర్టీస్ కి ఎండి వెంకటరాజన్ మాట్లాడుతున్నా. అయితే నేను ఈ రోజు నా విజయవాడ హైదరాబాద్ రూట్ లో ఉన్న మన కంచిచర్ల పరిటాల ఏరియాలో చాలా తక్కువ రేట్లో కొన్ని ప్లాట్లు మీ ముందుకు తీసుకొచ్చాను. అది కూడా కేవలం 6,500 మాత్రమే. ఇంతకన్నా తక్కువ రేట్లో మీకు ప్లాట్లు దొరకటం అనేది హైలీ ఇంపాసిబుల్. ప్లాట్ల గురించి మీరు తెలుసుకునే ముందు నేను కొన్ని హైలైట్స్ చెప్తాను, మీరు ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మన వెంచర్ కి దగ్గరలో అటు చూడండి, 125 అడుగుల హనుమాన్ స్టాచ్యూ, దాని పక్కనే ఎంవీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి. దాని పక్కనే క్వైట్ ఆపోజిట్ లో నూకాన్ బ్రిక్స్ ఉంది. దాని పక్కనే బైపాస్ 6 లైన్స్ కనపడుతుంది. అదే రేపు మనకి 8 లైన్స్ చేయబోతున్నారు హైదరాబాద్ వరకు. నేను ఇప్పుడు వరకు చూపించిన ఏరియాలో ప్రభుత్వం 350 ఎకరాలు లాజిస్టిక్ పార్క్ కోసం తీసుకోబోతుంది. దాని దగ్గరలోనే మన పరిటాల రైల్వే స్టేషన్ వస్తుంది. అది మన అమరావతిలో సెకండ్ లార్జెస్ట్ రైల్వే స్టేషన్. మరి చూడండి ఎంత దగ్గరలో ఉన్నాం. నేను అక్కడ ఎంవీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ చూపించాను. మన వెంచర్ పక్కనే చూడండి ఇంకా పెద్ద కాలేజ్ ఉంది, అదే అమృత సాయి ఇంజనీరింగ్ కాలేజ్. మీకు అక్కడ చూడండి కనపడే ఇల్లు పరిటాల ఇల్లు అండి. అటువైపు చూడండి కనపడే ఇల్లు కంచిచర్ల ఇల్లు. రెండు చూడండి మన వెంచర్కి ఎంత దగ్గరలో ఉన్నాయి. మరి అలాంటి కంచిచర్ల పరిటాలలో స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, ఆటోమొబైల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, కన్వెన్షన్ సెంటర్లు ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, షాప్స్ ఏవి లేవు అన్ని ఉన్నాయి. ఆ ప్లేస్ కి ఎంత దగ్గరలో ఉన్నా చూడండి. అలాగే అటువైపు చూస్తే మనకి మొగులూరు పక్కన మిక్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇటు పక్క ఎంవీఆర్ కాలేజీ, ఇటు పక్క అమృత ఇంజనీరింగ్ కాలేజీ, అటు పక్క మిక్ ఇంజనీరింగ్ కాలేజీ. మరి దాని పక్కనే ఔటర్ రింగ్ రోడ్ మార్కింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఎంవీఆర్ కాలేజ్ అని అన్నాం కదా, అది దాటి కొంచెం వెంటకి వెళ్తే మీకు మూలపాడు వస్తుంది. మూలపాడులో 2,500 ఎకరాల్లో బటర్ఫ్లై పార్క్ ఉంది. అదే విధంగా 2 ఇంటర్నేషనల్ స్టేడియంలు ఉన్నాయి. అక్కడే మీరు ముందుకు వెళ్తే ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ, అది దాటి వెళ్తే మీకు నిమ్రా, దాన్ని దాటి వెళ్తే ఇబ్రహీంపట్నం సెంటర్ వస్తుందండి. అక్కడ నుంచి లెఫ్ట్ కి ఛత్తీస్గఢ్ హైవే స్టార్ట్ అవుతుంది. దాన్ని దాటి ముందుకు వెళ్తే మీకు కొండపల్లి బొమ్మలకి ఫేమస్ అండి. దాని పక్కనే కొండపల్లి పోర్ట్ ఉంటది. హబ్బు కింద డెవలప్ చేయబోతున్నారు. మన ఇబ్రహీంపట్నం సెంటర్ దాటి వెళ్తే మీకు గొల్లపూడి వెస్ట్ బైపాస్ స్టార్ట్ అయిపోతుందండి. ఆ వెస్ట్ బైపాస్ నుంచి రైట్ కట్ అయిపోతే మనం అమరావతిలోకి వెళ్ళిపోవచ్చు. మన దగ్గరలో మూలపాడు నుంచి నది వైపు వెళ్తే మీకు ఆ ప్లేస్ లో మనకి బ్రిడ్జ్ ప్లాన్ చేశారండి. హ్యాంగింగ్ బ్రిడ్జ్ ప్లాన్ చేశారు. డైరెక్ట్ గా అది అమరావతిలో వెళ్తుంది. అది ఏకంగా 5 కిలోమీటర్లు ఉంటుంది. చూడండి అది మనకి ఎంత దగ్గరలో ఉంది. మరి అది పూర్తయితే మనకి అమరావతికి ఎంత దూరంలో ఉంటుంది మీరే చెప్పాలి. మీకు ఐకానిక్ బ్రిడ్జ్ చెప్పే కదండి. మరి దాని పక్కనే మరో బ్రిడ్జ్ రాబోతుంది. అది బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ అండి. అది మనకు వైకుంఠపురంలో స్టార్ట్ అయ్యి దామనూరు మీద గుండా మీకు అది చూడండి చెట్ల మీద గుండా మీకు ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుందండి. మరి చూడండి మనం ఎంత దగ్గరలో ఉన్నాము. పరిటాల దగ్గర రైల్వే స్టేషన్ వస్తుందని చెప్పా కదా, అలాగే మీకు బ్యాక్ సైడ్ కొత్తపేట రైల్వే స్టేషన్ వస్తుందండి. మరి చూడండి మరి ఆ కొత్తపేట పరిటాల ఈ 2 రైల్వే స్టేషన్ మధ్యలో మన వెంచర్ ఉంటుందండి. చూసారా ఎన్ని హైలైట్స్ ఉన్నాయో. ఇవన్నీ కూడా పైప్ లైన్ ఉన్నాయి. ఈ వర్క్స్ అన్ని కూడా 1 year లో కొన్ని, 2 years లో కొన్ని, 3 years లో కొన్ని కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడున్న గజం 6,500 మీకు కనీసం 3 సంవత్సరాల్లో తక్కువలో తక్కువ కనీసం 5 రెట్లు పెరుగుతుందండి. ఇది నా అంచనా. ఇక్కడ 183 గజాల ప్లాట్లు ఉన్నాయి. పూర్తి వివరాలకు నా నంబర్ కింద స్క్రోల్ చేస్తున్నా, నా నంబర్ కాల్ చేయండి.